నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సార్ నాకు ఎప్పుడో క్వశ్చన్, బాస్ అని మీరు పిలిచే ఆర్జీవి గారు, ఆయనకి పెద్ద హిట్లు లేవు, అయినా ఆయన బాస్ అంటూ ఉంటారు. హిట్ తోటినే ఫ్లాప్లతోటి బాస్ కాదు, బాస్ అయినవి కానీ అన్ని రకాలు. నాకు ఫిల్మ్ మేకింగ్ దానికంటే బేసిక్గా మౌలికంగా ఆలోచించడం నేర్పారు, చూడటం నేర్పారు, నేర్చుకున్నాను. రాదర్ నేర్పారు అనే కంటే కూడా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన సినిమా షూట్ చేస్తున్నప్పుడు, ఎడిట్ చేస్తున్నప్పుడు, సీన్ చెప్తున్నప్పుడు, ఎక్విప్మెంట్ని వాడుతున్నప్పుడు, షార్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు, షార్ట్ కట్ చేస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యారల్ చేస్తున్నప్పుడు, దానికి బయట ఇప్పుడు జనాలతో డీల్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆయన బతుకుతున్న విధానం, ఆయన అభిప్రాయాలు. 5 సంవత్సరాలు డే అండ్ నైట్ ఉన్నాం ఆయనతోటి. డే అండ్ నైట్ ఆయన పడుకున్న తర్వాత వెళ్ళేవాళ్ళం. ఆయన లేవడానికి ముందే వద్దామని చాలాసార్లు 6:30కి మార్నింగ్ వెళ్ళిపోయినా నైట్ 2 o'clock వెళ్ళి అప్పటికే లేచి కూర్చుని ఉండేవాడు. ఆయన 2-3 hours కంటే ఎక్కువ పడుకోరు. సో అదొక అదృష్టం అంతే. ఎగ్జాక్ట్ నేను చెప్తున్నా కదా, అదృష్టం. నేను ఎక్కడి నుంచో ఎక్కడికో మొదలయ్యి ఎక్కడో తాడేపల్లి నుంచి మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో రకరకాలుగా తిరిగి అక్కడ ఎక్కడో పరిచయం అయిన ఇంకొక అద్భుతమైన వ్యక్తి శివరాజేశ్వరరావు గారు, కో డైరెక్టర్. ఆయనకి పనిచేస్తున్న సినిమాకి శివాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సి వచ్చి, వీడు బాగానే ఉన్నాడే, నేను ఎవరో కూడా తెలియదు, ఇంకే బాగానే ఉన్నాడని, వస్తావా హైదరాబాదు కొత్త డైరెక్టర్ అంట. వస్తాను సార్ అంట. ఇది ఎవరు డిజైన్ చేశారు? అంతే కదా. వస్తే పడింది రాము గారి దగ్గర. అది అనుకున్నది కాదు, ఆయన కోరుకున్నది కాదు, నేను కోరుకున్నది కాదు. తర్వాత విచిత్రంగా శివలో నా ఏమంటారు హార్డ్ వర్క్, డెడికేషను, లేకపోతే ఒక ఫోకస్ ఏదో చూసి ఆయన కంటిన్యూ చేశారు. ఇదంతా అదృష్టం. కేవలం నా పని నేను చేసుకున్నాను అంతే. ఇచ్చిన పనిని నాకు ముందు అన్నం పెట్టారు, శుభ్రం కలుపుకొని తిన్నాను. కరెక్ట్గా చెప్పాలంటే అమేజింగ్ 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 సార్. సార్ మీ అందరం వెయిట్ చేస్తున్నాం, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాం సార్. ఒకటి అంతఃపురం లాంటి, అంటే ఒక నిర్బంధ లాంటి ఇది ఎప్పుడు తీను సినిమా లాంటిది ఉండదు అసలు. అది ఒకటే, అంతఃపురం ఒకటే ఉంటుంది. ఒక రాజ్యానికి ఒక అంతఃపురం ఉంటుంది. 2 అంతఃపురాలు ఉంటే అది మొరాల్ కాదు. ఉండవు. మురారి ఇంకోటి ఉండదు, ఖడ్గం ఇంకోటి ఉండదు. ఇంకొక ఏరియాలోకి వెళ్తాను, ఇంకొక ఏరియా. నెక్స్ట్ అన్నం. ఇప్పుడు దాని మీద అదే బాగా అవసరం అనిపించింది. నేను చుట్టుపక్కల ఉండే కాలమాన పరిస్థితులను బట్టి ఏదైతే ప్రజలకు కూడా ఉపయోగపడుతుందో నాకు ఉపయోగపడుతూ, ఈ బతుకు ఒకసారి బతుకుతాం, నెక్స్ట్ జన్మ మనకు తెలీదు, పాత జన్మ ఏంటో నాకు తెలీదు, వాళ్ళు ఎప్పటివరకు వెళ్తామో తెలీదు అన్నప్పుడు ఉన్న కాసేపు మనం చేయగలిగింది మంచి చేయటం, లేకపోతే నోరు మూసుకూర్చోవటం. సో ఆ చేయగలిగిన అవకాశం, ఒక అద్భుతమైన అవకాశం ఫిల్మ్ మేకింగ్ ద్వారా నాకు వచ్చింది. సో నా సినిమా చూసి అప్పుడు చెడిపోకూడదు, నేను ఒక రాంగ్ థాట్ని సొసైటీలో పెట్టకూడదు. సినిమా పవర్ నాకు అర్థమైంది. ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు వచ్చింది ఆన్సర్. అమ్మయ్య. ఎంటర్ ది డ్రాగన్ చూసి వరల్డ్ ఓవర్ మొత్తం మీద కరాటే నేర్చుకున్నారు, శంకరాభరణం చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు, మ్యూజిక్ నేర్చుకున్నారు. మన కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ మళ్ళీ బ్యాక్ వచ్చింది బికాజ్ ఆఫ్ శంకరాభరణం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. అప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్టెండ్ అయిపోయింది, బ్యాక్ వచ్చింది. మన సంప్రదాయాలు వచ్చినాయి. హమాప్కే కౌన్ వల్ల మన భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు వచ్చినాయి సూరజ్ బర్జాతే వల్ల. సో మ్యారేజ్ అనేది ఇంత గ్లామరస్, ఇంత బ్యూటిఫుల్ థింగ్ అనేది తెలిసింది. రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఫాదర్ అండ్ మదర్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, లవర్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, నిన్నే పెళ్ళాడతలో జాయింట్ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, అక్కడి నుంచి ఇన్స్పిరేషన్. హమాప్కే కౌన్ ఇన్స్పిరేషన్, హమాప్కే కౌన్ లాంటిది మన స్టేట్కి కావాలనిపించింది నాకు. అందుకని జస్ట్ 5 minutesలో చెప్పిన కథ అది.
అదే అది ఇంకొక అదృష్టం. నాగార్జున ఇమీడియట్గా ఒప్పుకోవడం, అప్పుడు వేరే కథ చెప్పి ఒప్పించి ఓకే అన్న తర్వాత ఇది కాదు అని ఇలాంటిది ఓకే అన్న. ప్లస్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్రీడమ్ ఇచ్చాడు, సపోర్ట్ ఇచ్చాడు. కరెక్ట్గా ఎక్కడ దిద్దాలో అక్కడ దిద్దాడు, అంతే. కరెక్ట్ చేసేవాడు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ. అదొకటి. ఇప్పుడు మేము ఆల్రెడీ అన్నపూర్ణలో ఆల్మోస్ట్ దత్తపుత్రుల కింద పెరిగాము. తెలుగు శివ, హిందీ శివ దగ్గర 2 ఏళ్ళు అక్కడ స్టూడియోలోనే ఉన్నాం. తర్వాత అంతం ఆల్మోస్ట్ అప్పుడు కూడా స్టూడియోలో ఉన్నాం. మిగతా అప్పుడప్పుడు ఇంకా మా సొంత ఇదిలాగా వెళ్తూ పోతూ ఉండేవాళ్ళం. అలాంటి చోట ఆయనే ప్రొడ్యూసర్గా వెంకటేశ్వర గారు, సురేంద్ర గారు, ఈ బ్యాచ్ల మధ్యలో సో మ్యాక్సిమం కంఫర్ట్ ఉంది. ఇది అనుకుంటున్నాను సార్ అంటే అలా అర్థం చేసుకున్నారు, అడ్డం పడలేదు. నువ్వు కాన్ఫిడెంటా, ఓకేనా, అయితే ఒకసారి కథ మొత్తం చెప్పాను, కథ చెప్పాను, ఓకే అది బాగుంది చూడనేవారు. సో దట్స్ హౌ. సో ఆ టైంకి అది అవసరం, అది అందుకనే వచ్చింది ఇది. బట్ దానికి ఇన్స్పిరేషన్ సూరజ్ బర్జత్య ఆయన సినిమాలు. అలాగే మన జూబ్లీహిల్స్ బ్లాస్ట్ చూసి ఇంత దారుణం ఏంటి, మనుషులు ఇంకా ఎలా పీకి తినేస్తున్నారు అన్న దాని మీద అప్పుడు ఎప్పుడో 3 years బ్యాక్ చూసినా నాట్ వితౌట్ మై డాటర్ కనెక్ట్ అయ్యి దాన్ని ఈ బ్యాక్గ్రౌండ్లోకి వేస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పి అప్పుడు నేను చిన్నప్పుడు రాయలసీమలో పెరిగా 4 years. సో నా అప్పుడు జ్ఞాపకాలన్నింటినీ బయటలాగా నేను మళ్ళీ వెళ్ళి ఒకసారి తిరిగి ఆ ఏరియాలన్నీ అలాగే ఎంబైబ్ చేసుకుని ఫీల్ అయ్యి వచ్చింది బయటకి. అది అసలు మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ బేసికల్లీ అఫ్కోర్స్ అలాంగ్ విత్ మీ శాస్త్రి గారు, రాజా గారు, ఎక్స్ట్రాడినరీ డెవిల్స్ పార్ట్ అది రాజా గారిది, సౌందర్య, ప్రకాష్ రాజ్ తినేశారు. సాయి కుమార్ గారు కూడా. వీళ్ళు కాకపోతే అలా ఉండేదా అంటే నేను చెప్పలేను. లక్ ఆ టైంకి ప్రకాష్ గారు దొరకటం. అవును, కానీ అదే సార్, అంటే మీరు స్టార్స్ అని అనకుండా స్టార్స్ అన్నవాడిని కూడా యాక్టర్స్గా చూపించగలిగి కన్విన్స్ చేసి. నేను సినిమా నుంచి చూశాను స్వప్న గారు, అంటే వాళ్ళ కోసం డైలాగులు రాయడం అలాగే లేదు. బట్ వాళ్ళు ఇప్పుడు నిన్నే పిల్లడితో ఒక రకంగా దట్ ఈస్ వాట్ దట్ హ్యాస్ ఎ పాజిటివ్ వే ఆల్సో. మీరు అంటున్న అంత నెగిటివ్ కాదు. నిన్నే పిల్లడితే నాగార్జున గురించేనే డిజైన్ చేసింది. నాగార్జున హీరో, నాగార్జునతో సినిమా చేయాలి. సో నాగార్జున ఎలా చూపించవచ్చు మనం. మురారి మహేష్ తోటి మార్కెట్ ఏమనుకుంటుంది, ఎలా క్యాల్కులేట్ చేస్తుంది అంటే ఎవడో ఒకటి బ్రేక్ చేసి ఇలా కూడా చూస్తారు, ఇది కూడా ఫార్ములా అవుతుంది అని అంటే మురారి వచ్చింది. అదే అంతేగాని ఇందులోకి స్టార్స్ అవన్నీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్స్, యాక్టర్సు ఇదంతా డిస్కషన్ పెట్టాల్సిందే కామర్స్ దగ్గర. కామర్స్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద ప్రొడ్యూసర్. మీకు వాళ్ళు సెట్ అవుతారా లేదా క్యారెక్టర్, అంతే, అంతవరకు అది మనం చూసుకోవాలి.